హైదరాబాద్లో నిన్న అర్ధరాత్రి మొదలైన వాన కూడా విపరీతమైన వాన కూడా దంచి కొడుతుంది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, తార్నాక ప్రతి ఏరియాలో కూడా వర్షం అంతా ముంచెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఒకటేసారి కూడా వెదర్ అంతా కూడా చేంజ్ అయిపోవడం, మేఘాలు కమ్ముకోవడం, నిన్న రాత్రి నుంచి వాన కూడా దంచి కొడుతుందంటే ఇప్పటి వరకు నాన్ స్టాప్ వాన పడుతూనే ఉంది. ప్రస్తుతం మనం హబ్సిగూడ చౌరస్తా వద్ద అయితే ఉన్నాం. మొత్తం మీద కూడా ఎక్కడంటే అక్కడ స్టాగ్నెట్ వాటర్ నించుకుపోవడము, వాటర్ అంతా కూడా ఇళ్ళ లోపలికి వెళ్ళిపోవడం ఇదంతా కూడా జరిగింది. ఇప్పటికే హైదరాబాద్లో అంతా కూడా ఈరోజు భారీగా వర్షము కురిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నాన్ స్టాప్లో కూడా రెయిన్ అలర్ట్ అయితే ఉంది. సిటీ అంతా కూడా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోతెత్తు ప్రాంతంలో కూడా ఇళ్లలోకి వరదలంతా కూడా చేరుకోవడం అయితే జరుగుతుంది. కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది ఉందంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఇప్పటికే బంగాళాఖాతంలో కూడా రేపటి వరకు కూడా అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తుంది. ఈ నెల 26 వరకు కూడా దాదాపు మొత్తం మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో కొన్ని ఏరియాస్లో మాత్రం ఆరెంజ్ అలర్ట్, అదే కాకుండా 14 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ప్రకటించడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నించుండిపోవడం, అదే కాకుండా చెట్లంతా కూడా పడిపోవడం ఇవంతా కూడా జరుగుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసు కూడా మనం చూడొచ్చు, ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లోతెత్తు ప్రాంతంలో కూడా మొత్తం మునిగిపోతున్నాయని కూడా తెలుస్తుంది. హైడ్రా టీమ్తో పాటు జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా హై అలర్ట్లో ఉన్నాయని కూడా మొత్తం మీద తెలుస్తుంది. మనకు ట్రాఫిక్ సిబ్బంది కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. ఉదయం నుంచి కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి కంట్రోల్ చేస్తున్నారు? ట్రాఫిక్లో ఎటువంటి సమస్యలు ఉంటాయి? మేడం, ఇది ట్రాఫిక్ మార్నింగ్ నార్మల్ ఏంటంటే వాటర్ లాగిన్ పాయింట్స్ లేకుండా చూసుకుంటే ఇక్కడ వాటర్ లాగిన్ ఏదైనా అయితే అది ఇమీడియట్లీ డిఆర్ఎఫ్ టీమ్కి ఇమీడియట్ చేస్తాం, కన్సల్ట్ పిఎస్కి ఇంటిమేట్ చేస్తాం. అదే విధంగా డిఆర్ఎఫ్ బృందం వచ్చిన తర్వాత మేము మా టీం మొత్తం కలిసి వాళ్ళని హెల్ప్ చేస్తుంటాము. అలాగే ఈ మార్నింగ్ అవర్స్లో ఈ మాన్సూన్లో వర్షం పడే మూమెంట్లో ఎక్కువ హెవీ వెహికల్స్ వస్తుంటే వాళ్ళని నో ఎంట్రీ వెహికల్స్ని మళ్ళీ రిటర్న్ చేసేస్తుంటాము. అలాగే ఇప్పుడు ఏదైనా ట్రీస్ కానీ ఇంకా కొమ్మలు కానీ చెట్లు కానీ పడితే అవి కూడా దాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నాం మేడం. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఉదయం నిన్నటి నుంచి సాయంత్రం నుంచి చూస్తుంటే కూడా వాన దంచు కొడుతున్న పరిస్థితి, ఎక్కడికక్కడ కూడా నీళ్లు నించుకుండిపోతున్నాయి. కొంచెం ట్రాఫిక్ సిబ్బంది అంటే ఇప్పటికీ చూస్తుంటే కూడా ఒక్క క్షణంలో నిండిపోతుంది ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఏ టీమ్స్ ఉన్నాయి అంటే డిఆర్ఎఫ్తో పాటు హైడ్రా ఇటువంటి టీమ్స్ అందరూ కూడా పనిచేస్తున్నాయి. ఇమీడియట్లీ if any team deviation is there, on that time we can respond of our deviation to mean DRF team, then we can intimate of our PS, then we can control that problem. And right now no traffic PS of OEPS, no, it didn't have any problem ma'am right now. ట్రాఫిక్ సిబ్బంది కూడా ప్రస్తుతము హైదరాబాద్ అంతా కూడా నిన్న రాత్రి నుంచి కూడా వాన దంచు కొడుతుంది. ట్రాఫిక్ సిబ్బంది కూడా కంట్రోల్ చేస్తున్నారు. దాదాపు ఒక్కొక్క చౌరస్తా దగ్గర కూడా 10 మందికి పైన ట్రాఫిక్ సిబ్బందులు ఉన్నారు. ఒకసారి మనము హబ్సిగూడ చౌరస్తా వద్ద చూడొచ్చు. డిఆర్ఎఫ్ బృందం, హైడ్రా, ఎమర్జెన్సీ బృందాలన్నీ కూడా హై అలర్ట్లో ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా టోల్ ఫ్రీ నంబర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకవైపు అల్పపీడంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి, వాయుగుండంగా మారే అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నం చేశారు. అదే కాకుండా కూడా ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వెదర్ డిపార్ట్మెంట్ హై అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు రేపు వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇదే కాకుండా పెద్దపల్లి, కొమ్రంభీం ఇక్కడక్కడ భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో కూడా నిన్నటి నుంచి కూడా వానాలు పడుతున్నాయి. హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి ఇవన్నీ కూడా భారీ నుంచి వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాబోయే 2 రోజులు కూడా వానలు దంచుకొట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి ట్రాఫిక్ సిబ్బంది కూడా చూడొచ్చు. వెదర్ అంతా కూడా నిన్నంతా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ 2 డేస్ కూడా వాతావరణం ఇలాగనే ఉంటుంది. వానలు భారీగా పడే అవకాశాలు కనిపిస్తుంది. అధికారులందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ఏదైతే లోతెత్తు ప్రాంతం హైదరాబాద్లో అంతా కూడా జలమయమైన పరిస్థితి, కొన్ని మ్యాన్హోల్స్ కూడా ఓపెన్ ఉండడం, దాని తర్వాత అధికారులకి కూడా ఇన్ఫర్మేషన్ రావడం, హైడ్రాతో పాటు కొన్ని అనేక టీమ్స్ కూడా యాక్టివ్ ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ట్రాఫిక్ హైదరాబాద్లో కూడా నించిపోతున్న పరిస్థితి, అంటే ఎక్కడైతే అమీర్పేట కొన్ని మెయిన్ పాయింట్స్ అంతా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. ఒకవైపు ఎలక్ట్రిక్కి సంబంధించిన పోల్స్ అంతా కూడా చెక్ చేస్తున్నారు, హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎక్కడైతే
కరెంట్ పోల్స్ ఉన్నాయి, అక్కడంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ ఏరియా అంతా కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. అక్కడంతా కూడా లోతెత్తు ప్రాంతంలో కూడా వాటర్ నిండిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా హైదరాబాద్ అలర్ట్లో ఉంది. ఖచ్చితంగా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ 2 days కూడా హైదరాబాద్లో, ఏపీలో కూడా జోరు వర్షాలు పడతాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తూ కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.